సావే వాడి రాజకీయ బలమైతే దాన్నే వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి శవ రాజకీయాలు చేస్తున్నాడని నమ్మించండి. సార్, జనాలు నమ్ముతారంటారా సార్? ఒక అబద్ధాన్ని వార్త చేసి ఆ వార్తని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇది నిజమని నమ్మించడానికి మన టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. ఇలాంటి టైంలో బురద చల్లడం అవసరమా సార్? బురద చల్లడమే మన పనయ్యా. అది తుడుచుకుంటాడో కడుక్కుంటాడో వాడి పని. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Congress party can create another 100 YSRs. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. If we can't defeat him, we can destroy him. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.